నేటి కాలంలో అమ్మాయిలు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎంచుకున్న క్రీడల్లో నిత్యం సాధనతో పోటీల్లో పాల్గొని బహుమతులు, పతకాలు సాధిస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అమ్మాయిలు ఆటల్లోకి రావడం చాలా అరుదు. అందులోనూ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలు మాకొద్దంటారు. అయితే మానసిక, శారీరక సామర్థ్యాలు పెంచుకునేందుకు అలాంటి క్రీడలే ఉపయోగపడతాయని భావిస్తున్నారు కొంతమంది క్రీడాకారులు. అయితే వెయిట్ లిఫ్టింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ అనేక పథకాలు గెలుచుకున్న రాజేశ్వరి గురించి తెలుసుకుందాం. భారీ బరువులు ఎత్తడం అనేది తరచుగా పురుషుల వ్యక్తిగత విషయంగా పరిగణించబడుతున్న రోజుల్లో వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళుతున్నారు. మహిళలు ఎందుకు భారీ బరువులు ఎత్తాలి, బరువులు ఎత్తాలనుకున్న మహిళలకు ఉత్తమ వ్యాయామాలు, మెలకువలు నేర్చుకొని ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళలు రాణిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ అనగానే మనకి గుర్తుకు వచ్చే పేరు కరణం మల్లేశ్వరి. బరువులు ఎత్తడంలో ఆమె సాధించిన ఘనత అలాంటిది. మరి ఒలింపిక్స్లో మెడల్ సాధించి ఇండియన్ ఉమెన్గా ఈ తెలుగమ్మాయి రికార్డు సృష్టించింది. ఇదే బాటలో శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి మండలం డక్కరవలస మారుమూల గ్రామంలో జన్మించిన చీరా రాజేశ్వరి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఏలూరులోని ఎన్ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ మరోవైపు స్పోర్ట్స్లో వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకుంటోంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళల 69వ బాడే విభాగంలో పాల్గొని తన ప్రతిభను కనబరుస్తూ అనేక పథకాలను గెలుచుకున్నారు. కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని తన భవిష్యత్తును ఎన్నో ఆశలతో క్రీడారంగానికే అంకితం చేసిన చీరా రాజేశ్వరి ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో భర్త మరణించడంతో కుమార్తెను చదివించుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి రాజేశ్వరికి ఎటువంటి ప్రోత్సాహకం అందటం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళా వెయిట్ లిఫ్టింగ్ క్రీడల విభాగంలో కాశీ, పాండిచ్చేరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళంలో కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో అన్ని స్వర్ణ పథకాలే సాధించి అప్పట్లో శ్రీకాకుళం జిల్లాకు మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చారు. అప్పన్నగారు స్టేడియంలో చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత వసంపేటలో కూడా మేము ఆయన దగ్గర ప్రాక్టీస్ తీసుకున్నాం. తర్వాత మారుతి రూమ్లో ఆమదాల వలసలో తిరుపతిరావు గారు సెక్రటరీగా ఉండేవారు. ఆయన దగ్గర కూడా ప్రాక్టీస్ నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నేను సాయి అకాడమీకి వెళ్ళిన తర్వాత సాయి అకాడమీకి సెలెక్ట్ అయ్యి ఏలూరులో సాయి అకాడమీలో ఉన్న తర్వాత నేషనల్స్, స్టేట్, తర్వాత సౌత్ ఇండియా డిస్ట్రిక్ట్ బెస్ట్, ఇలా చాలా మెడల్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో బెస్ట్ లిఫ్టర్గా కూడా నేను అవార్డ్స్ తీసుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఉద్యోగం లేక రోడ్డు మీద పడి ఉంటున్నాము. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు వస్తున్నాయి, చాలా రిప్రజెంట్లు అయితే ఇస్తున్నాము. స్పోర్ట్స్ కోటాకు కూడా ఈ మధ్యన డిఎస్సి పడితే డిఎస్సికి అప్లై చేశాను. లిస్టులో సర్టిఫికేట్ స్కూట్నీ అయింది. ఉద్యోగం అయితే రాలేదు. ఉద్యోగం కోసం అధికారుల దగ్గర కూడా తిరుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఎంపీడీ, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎంపీడీ చేసి ఉన్నాను. సర్వశిక్షణ అభియాన్లో కాంట్రాక్ట్ బేసిక్లో విధులు సాగిస్తూ ఉన్నాను. నాకు నెలకి వేతనం 17,000 మాత్రమే వస్తుంది. దీనివల్ల చాలీ జీతంతో నేను రోడ్డెక్కి ఉన్నాను. కనుక ప్రభుత్వాలన్నీ స్పందించి నాకు న్యాయం చేస్తారని మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను. 2001లో వారణాసిలో మహిళా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించి వచ్చిన ప్రతి ఒక్కరికి లాల్ బహదూర్ స్టేడియంలో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేతుల మీదుగా రాజేశ్వరి ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా ఇచ్చారు. చీరా రాజేశ్వరి బ్యాచ్మెట్గా ఉన్న పూజారి శైలజకు వెయిట్ లిఫ్టింగ్ కోటాలో గత ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించింది. తమ్మినేని సీతారాం శాసనసభ స్పీకర్గా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసి స్పోర్ట్స్ కోటాలో శైలజకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో రెగ్యులర్ పోస్ట్ ఇవ్వటం జరిగింది. చీరా రాజేశ్వరి నేషనల్ అకాడమీ పటియాలాలో నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శిక్షణ కూడా పొందారు. బీపెడ్ ఆంధ్ర యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో 2025 డిఎస్సిలో ఎంపికై విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయినా ఉద్యోగం రాకపోవడంతో నిరాశతో ఎదురు చూస్తున్నారు. తనతో పాటు ఉన్న వెయిట్ లిఫ్టర్కు ఉద్యోగం వచ్చి తనకు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న రాజేశ్వరి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా సర్వశిక్ష అభియాన్ విభాగంలో హైస్కూల్లో పార్ట్ టైంగా పనిచేస్తున్నారు.
చిన్ననాటి నుంచి క్రీడాకారిణిగా మహిళా విభాగంలో జిల్లా తరపున అనేక ప్రాంతాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబర్చి అనేక ప్రశంసా పత్రాలతో పాటు స్వర్ణ పతకాలను సాధించి మంచి గుర్తింపు పొందిన క్రీడాకారిణి రాజేశ్వరి ప్రస్తుతం తన భవిష్యత్తు, కుటుంబ పోషణ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ఉద్యోగ అవకాశాలు దొరక్క తన కుటుంబాన్ని పోషించుకుంటానని కోరుకుంటోంది.